నమో వెంకటేశాయ. ధర్మాలీక నిషేధన, ధర్మాలోకాభిసేవన, గోవింద గోవింద. సత్యశపథ పాలన, నిత్యమవలి పాలన, గోవింద గోవింద. ద్వైతస్పృహ పరవశోస్మి ముముక్షుభిన్నః, మిథ్యాపదార్థకృతమోఘ నివేశ ఏవ, స్వస్వామి భావమతి పోషణ తృప్తకః కిం, సత్యేన దేవ శప ఆత్మని నిర్భరేణ అని మహత్తమ నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మునికి మొరలు వినిపించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో ఆచార్యులు వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే, సింహవాహాదిసేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. 8వ అధ్యాయంలో శ్రీమన్నారాయణ కవచాన్ని గురించి శ్రీశుకుల వారు చెప్పారు. విశ్వరూపుడు ఇంద్రుడికి దాన్ని ఉపదేశించాడు అనే విషయం చెప్పారు. దాని వెనకాల 7వ అధ్యాయంలో విశ్వరూపుడి దగ్గరికి ఇంద్రుడు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనే విషయాలను కూడా పూసకొచ్చినట్టు వర్ణించారు. ఇంద్రుడు తన గురువు గారిని కాస్తంత ఇన్సల్ట్ చేసేసరికి అది కాస్త కోతిపుండు బ్రహ్మరాక్షస అయినట్టు ఆ గురువు గారికి కోపం వచ్చి మాయమైపోయేదాకా వచ్చింది. ఆ మాయమైపోయిన తర్వాత రాక్షసులు కనిపెట్టి వీళ్ళ మీదకి దాడి చేశారు, దేవతల మీదకి.
దాడి చేసేసరికి ఆ దాడిని వాళ్ళు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారేమో విశ్వరూపుడి వైపుకు పంపించారు. విశ్వరూపుడు మిమ్మల్ని గట్టెక్కించగలడు, అయితే అతని పనులను మీరు ఓర్చుకోవాల్సి ఉంటుంది అని ఒక కండిషన్ లాంటిది పెట్టారు. అప్పటికి వేరే గతి లేదు. ఏం చేస్తాడు, ఏం ఓర్చుకోవాల్సి ఉంటుంది, ఓర్చుకోగలిగినట్లుగా ఉంటాయా, అసలు ఓర్చుకోలేనట్లుగా ఉంటాయా అనే అడిగేటువంటి వ్యవధానమే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇంద్రుడు విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మిగతా దేవతలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు, ఏం పట్టించుకోకుండాను. ఆయన్ని గెలిపించమన్నారు. ఆయన చాలా చక్కగా ఒప్పుకుని గెలిపించే దిశగా శ్రీమన్నారాయణ కవచాన్ని ఉపదేశం చేసి ఇంద్రుడిని రాక్షసుల మీద గెలిపించేసేశాడు. రాక్షసుల బాధ నివృత్తమైనట్లుగా కనిపిస్తోంది. ఆ పరిస్థితికి తెచ్చేశాడు. తెచ్చిన తర్వాత అటు విశ్వరూపుడికి ఇటు ఇంద్రుడికి కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనాయి. ఆ పరిస్థితులను ఎదుర్కోవటంలో ఇంద్రుడు చేసిన పని ఇంద్రుడిని ఎత్తి మీదకి తెచ్చింది. దాన్ని తప్పించుకోవటంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. మళ్ళీ తదనంతర పరిణామాలతో ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాడు. చివరికి శ్రీహరి దయ ద్వారా నా కష్టాల నుంచి ఎలా గట్టెక్కాడు అనే విషయాలని పై అధ్యాయాలలో నిరూపణ చేయటం కోసం నవమాధ్యాయంలో ఇలా ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు, ఈ విశ్వరూపుడు మంచివాడే కానీ ప్రస్తుతానికి రాక్షసుల మీద గెలుపు అనేదాన్ని సాధించాడు. కానీ ఈయన మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నవాడైనా. తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత సోమపీఠం సురాపీఠం అన్నాదమితి శుశ్రుమ అని. విశ్వరూపస్య తస్య, ఇంతవరకు చెప్పుకున్నాం కదా చాలా గొప్పవాడు అనే విశ్వరూపుడు. ఆయన గురించి, ఆయనకి 3 తలకాయలు ఉండేవి. శిరాంసి త్రీణి భారత, 3 తలకాయలు లేదా 3 రకాల స్వభావాలు, 3 రకాల పర్సనాలిటీసో ఉండేవి. అందులో ఒక తలకాయ సోమపీఠం, నిరంతరం సోమపానం మాత్రమే చేస్తూ ఉంటుంది. యజ్ఞయాగాదులను గురించి మాత్రమే ఆలోచిస్తుంది. దానికి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే చేస్తుంది. సోమపానం చేసేటువంటి తలకాయ ఒకటి, లేదా ఆ సోమపానం చేసే నోరు ఒకటి. రెండవ తలకాయ లేదా రెండవ నోరు, రెండవ ముఖం దీనికి పూర్తి విభిన్నమైనది. సురాపీఠం, సురాపానం చేసేది. ఈయనకి రాక్షసాంశ కూడా ఉంది కదా. తల్లి వైపు నుంచి రాక్షసుల బంధువులు, అసురుల బంధువులు అనుకున్నాం కదా. ఆ బంధువుల అలవాటైనటువంటి సురాపానం చేయటం అనేది కూడా ఈయనకుంది. ఒకవైపు సోమపానం చేస్తూనే ఉంటాడు. సోమపానం చేసిన వారికి పూర్తి నిషిద్ధం అని చెప్పినటువంటి సురాపానం కూడా రెండవ తలకాయతో చేస్తున్నాడు. సురాపానం. ఇది కాక 3వ తలకాయ కూడా ఉంది. ఈ 3వ తలకాయతో మామూలు అందరు మనుషుల్లాగా వ్యవహరిస్తాడు. అన్నాదం, అన్నం తింటూ ఉంటాడు. అంటే మామూలు మనుషుల్లాగా, మధ్య రకం వాళ్ళలాగా అన్నం తింటూ మామూలు వ్యవహారాలు చేస్తాడు. చాలా ఎక్కువ స్థాయి సాత్వికులలాగా ఒకవైపు సోమపానము, యజ్ఞయాగాదులు వీటి గురించి మాట్లాడతాడు. పూర్తి స్థాయి కింద వాళ్ళలాగా ఎప్పుడూ సోమపానం కూడా చేస్తూ ఉంటాడు. 3 రకాల స్వభావాలని తనలో ప్రదర్శిస్తూ ఉంటాడు. తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత సోమపీఠం సురాపీఠం అన్నాదమితి శుశ్రుమ. ఇది ఉందా లేదా, నిజంగా ఆయన అలాంటి స్వభావం ఉన్నవాడా లేదా అంటే, ఓ పరీక్షిత్తు, శుశ్రుమ శృతిలోనే, వేదంలోనే ఉంది. విశ్వరూపో వై త్వాష్ట్ర పురోహితో దేవానామాసీత్ స్వశ్రీయోసురాణం తస్య త్రీణి శీర్షాణ్యాసన్ సోమపానకం సురాపానమన్నాదనం అని శృతే చెప్తోంది. విశ్వరూపుడు అనేటువంటి త్వష్ట ప్రజాపతి గారి కొడుకు దేవతలకు పురోహితుడుగా కొంతకాలం వచ్చాడు. అతనేమో రాక్షసులకి లేదా అసురులకి మేనల్లుడు. ఆ మేనల్లుడికి 3 తలకాయలు ఉంటాయి, 3 తలకాయలు ఉన్నాయి, 3 రకాలుగా ప్రవర్తించేవాడు అని వేదంలోనే చెప్పింది. ఆ వేదంలోనే చెప్పినటువంటి ఆఖ్యానాన్నే నేను నీకు చెప్తున్నాను. ఇది ప్రామాణికమే, చాలా ప్రామాణికం. ఇందులో ఉండేటువంటి అంశాలన్నీ కూడా చాలా గట్టిగా అర్థం చేసుకోవలసినటువంటి అంశాలు అని చెప్పడానికి ఇదం ఇది శుశ్రుమ, ఇలా మేము వేదంలో విన్నాము, వేదంలో చెప్పినటువంటి ఆఖ్యానం ఇది అని మొదలుపెట్టారు.
అవును, ఏదైనా ఒక వ్యక్తి 3 రకాల స్వభావాలను కలిగి ఉంటే, 3 రకాల స్వభావాలతో 3 విభిన్నమైన విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటే ఎవరికి ఏం నష్టం? ఆయన మానాన ఆయన చేసుకుంటున్నాడు, ఆయన అనుభవించవలసిందేదో ఆయన అనుభవిస్తాడు. దానివల్ల మనం చెప్పుకోవలసినంత విశేషమంటూ ఏమొచ్చేసింది అంటే, దాంట్లోనే భాగంగా సవై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకై అదదద్యస్య పితరో దేవా సప్రశ్రయం నృప. ఈయన సవై ఇలా విరుద్ధ స్వభావాలున్న మనిషి ఇక్కడ మాత్రమే విరుద్ధ స్వభావాలను చూపిస్తాడని ఏం లేదు, తాను చేసేటువంటి పనిలో కూడా విరుద్ధ స్వభావాలను చూపించాడు. అందులో ఆయన పురోహితుడిగా వచ్చాడు కదా దేవతలకి పురోహితులుగా వచ్చినప్పుడు బర్హిషి ఏదైనా యజ్ఞయాగాదులు జరుగుతున్నప్పుడు దేవేభ్యో భాగం, దేవతలకి భాగాన్ని ఇచ్చేవాడు. పురోహితుడు కదా, దేవతలకి బలాన్ని చేకూర్చటానికి దేవతలకు యజ్ఞ భాగాలను ఇచ్చేటువంటి యజ్ఞయాగాదులను కూడా చేయిస్తూ ఉండేవాడు. అందులో ప్రత్యక్షం బయటికి కనిపించేటట్లుగా ఉచ్చకై గట్టిగా మంత్రం చెప్పి అగ్నయే ఇదం, సోమాయ ఇదం, ఇంద్రాయ ఇదం అని గట్టిగా మంత్రాలను చెప్పి వాళ్ళకి ఆహుతులను ఇస్తూ ఉండేవాడు, యజ్ఞభాగాలను ఇచ్చేవాడు. అదదత్ చక్కగానే ఇచ్చాడు. యస్య పితరో దేవాః, ఆయనకి తన తండ్రి వైపు వాళ్ళంటే, తన తండ్రి వైపుకు బంధువులైనటువంటి దేవతలంటే చాలా గౌరవం ఉంది. వాళ్ళ మీద అసలు తన తండ్రన్నా తండ్రి వైపు బంధువులన్నా దేవతలు అనేటువంటి భావం ఉంది. అందువల్ల సప్రశ్రయం వినయంగానే ఇతను ప్రత్యక్షం ఉచ్చకై కనిపించేటట్లుగా గట్టిగా గట్టిగా దేవతలకు యజ్ఞభాగాలను ఇచ్చేవాడు. నృప, ఓ పరీక్షిత్తు, ఇలా ఆయన చేసేవాడు. స ప్రత్యక్షం దేవేభ్యో భాగం అవదత్ అని వేదమే చెప్పింది ఆయన ఉపాఖ్యానంలో. సవై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షం ఉచ్చకై అదదద్యస్య పితరః దేవా సప్రశ్రయం నృప అని. ఇందులో విశేషమేముంది? దేవతలకి ఆహుతుల్ని ఇచ్చాడు కదా, అంటే ప్రత్యక్షం ఉచ్చకై అన్న చోటే సూచన చేస్తున్నాము. స ఏవ హి దదౌ భాగం పరోక్షం అసురాన్ ప్రతి యజమానః అవహద్భాగం మాతృస్నేహవశానుగః. తండ్రి వైపు బంధువులంటే ఇష్టం ఉండేటువంటి ఈయనకి తల్లన్నా తల్లి వైపు బంధువులన్నా కూడా అంతే ఇష్టం. అందువల్ల సఏవహి దేవతలకు పురోహితుడుగా వచ్చినవాడు, దేవతలకు బలాన్ని ఇవ్వటానికి వాళ్ళకి యజ్ఞభాగాలను ఇచ్చేటువంటి వాడు అయినటువంటి విశ్వరూపుడే దదౌ భాగం అసురాన్ ప్రతి, అసురులకి దేవతలకు విరుద్ధంగా పోరాడేటువంటి అసురులకు కూడా యజ్ఞభాగాలను అందించటం ప్రారంభించాడు. అయితే దేవతలకు ఇచ్చినంత ప్రత్యక్షంగా ఇవ్వలేడు, అందుకని పరోక్షం, దానికి ఏవో కొన్ని దారులు ఆయన దగ్గర ఉన్నట్లున్నాయి. ఆ దారులలో వెతికి పట్టుకుని ఎలాగోలాగా రాక్షసులకి చెందేటట్లుగా కొన్ని భాగాలను ఇచ్చేవాడు. యజమాన దేవతల కోసమే యాగాలు చేస్తున్నట్లుగా కనిపించేవాడు, కనిపించి ప్రత్యక్షంగా దేవతలకే ఆహుతులను ఇస్తున్నట్లుగా ఉండేవాడు. అవహద్ భాగం అసురాన్ ప్రతి, కనిపించకుండా ఏ రాత్రి పూటో లేకపోతే గట్టిగా చెప్పకూడని ఉపాంశ మంత్రాలతోనో ఏదో విధంగా రాక్షసులకి చేరేటట్లుగా కొన్ని యజ్ఞభాగాల్ని సప్లై చేసేసేవాడు. వేరే కారణమేం లేదు, మాతృస్నేహ వశానుగః. ఆయనకి తల్లి మీద స్నేహం, తల్లి మీద ప్రేమ ఉంది. ఆ తల్లి మీద ప్రేమతో తల్లి వైపుకి ఉండేటువంటి బంధువుల మీద కూడా చాలా ఆప్యాయతలు అవన్నీ ఉన్నాయి. అందువల్ల అసురాన్ అనుగచ్చతి, వాళ్ళ వెంట కూడా వెళ్ళటం అనేది ఈయనకి ఇష్టం. దేవతల వెంట నడవటము, దేవతల వెంట మంచిదారిలో నడవటం, దేవతలకు ఉపకారం చేయటం అనేది ఎంత ఇష్టమో, వాళ్ళకి విరుద్ధంగానే పనిచేసేటువంటి అసురులకి ఉపకారం చేయటం అనేది అంతే ఇష్టం ఈయనకి. దానికి తన తల్లి మీద ఉండేటువంటి ప్రేమ కారణం. మాతృ స్నేహ వశానుగః. పరోక్షమసురేభ్యః సర్వస్మై వై ప్రత్యక్షం భాగం వదంతి యస్మా ఏవ పరోక్షం వదంతి తస్య భాగ ఉదితః అని శృతివాక్యం ఉంది. ఆ వాక్యం ప్రకారం ఈయన
పరోక్షంగా చేసేటువంటి ఈ ఉపకారాలకి అసురులకు కూడా యజ్ఞభాగాలు వెళ్ళిపోయి వాళ్ళు కూడా దేవతలంతా బలవటం మొదలుపెట్టారు. స ఏవ హి దదౌ భాగం పరోక్షమసురాన్ ప్రతి యజమానో వహద్భాగం మాతృస్నేహ వశానుగః అని. ఇది చూడటానికి చాలా బాగున్నట్లు అనిపిస్తుంది, మంచివాడేమో అనిపిస్తుంది. తండ్రి వైపు బంధువులకి చక్కటి ఉపకారాలు చేస్తున్నాడు, తల్లి వైపు బంధువులకి చక్కటి ఉపకారాలు చేస్తున్నాడు, ఇద్దరినీ సమంగా చూస్తున్నాడు, సమన్యాయాన్ని పాటిస్తున్నాడు అన్నట్లుంటుంది. ఇదేమి సమన్యాయం కాదు. అసురులు మంచివాళ్ళు కారు. అసురులు పాలనలోకి వస్తే వాళ్ళేమీ మంచి చేయరు, ఈ సృష్టికి మంచి ఏమీ చేయరు. అందువల్ల ఈ డైవర్సిటీలో భాగంగా వాళ్ళ ఉనికికి ఇబ్బంది ఏమీ లేదు, కానీ వాళ్ళ పాలనకు మాత్రం ఎవరు అంగీకారం తెలపలేరు. వాళ్ళు పాలనలోకి వచ్చేయటం, అందులోనూ ముల్లోకాలకు వాళ్లే ఆధిపత్యాన్ని వహించటం లాంటి వాటిని ఎవరు భరించలేరు. అందులోనూ యజ్ఞభాగాలతో వాళ్ళు బలాన్ని పుంజుకోవటం అనేది శాస్త్ర సమ్మతం కాదు. అది దేవతలకు అస్సలంటే అస్సలు ఇష్టం లేదు. అధికారపు వ్యామోహం కొద్దీ కాదు, ధర్మరక్షణ కోసం వాళ్ళు దీన్ని ఇష్టపడరు. కాబట్టి ఇది పైకి మంచిగా కనిపిస్తున్నా సరే చాలా పెద్ద ధర్మాపరాధం. ఈ ధర్మాపరాధం క్రమక్రమంగా ఇంద్రుడి దాకా వెళ్ళింది. రకరకాల దారులలో వెళుతుంది. ఒకటి, ఈయన రహస్యంగా ఏం చేస్తున్నాడు అనే సంగతి తెలిసింది. రెండోది, అసురులు రహస్యంగా బలపడుతున్నారు అనే సంగతి కూడా తెలిసింది. దానికి కారణం ఈయనే అనే సంగతి క్రమక్రమంగా తెలిసింది. తెలిసేసేసరికి తద్దేవహేళనం తస్య ధర్మాలీకం సురేశ్వర ఆలక్ష్య తరసా భీత తచ్ఛీర్షాణి అచ్చినదృష. ఇది ఇంద్రుడి దాకా చేరింది. ఇది దేవహేళనం, దేవతలను హేళన చేయటం. దేవతలను చేయటం, హేళన చేయటం అనేది వ్యావహారికంగా కూడా చూసుకోవచ్చు. దేవతలు మాకు నువ్వు పురోహితుడుగా ఉండు అని పిలిచారు, మమ్మల్ని అసురుల మీద గెలిపించు అని చెప్పి మరీ పిలిపించారు. పిలిపించినప్పుడు అసురులను గెలవటానికి నారాయణ కవచాన్ని ఉపదేశం చేశాడు. ఆ చేసిన వాడే మళ్ళీ వీళ్ళకి శత్రువుల్ని బలపరుస్తూ ఉంటే అది వ్యావహారికంగా ఏమంత సమంజసం అవుతుంది? దేవతలను హేళన చేసినట్లే కదా, గెలిపించినట్లుగా గెలిపించి తర్వాత వీళ్ళకు కూడా బలాన్ని అందిస్తూ వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే చూస్తూ ఆనందించడానికి చేసినట్లుంది కదా. ఇది వ్యావహారికంగా ఏమాత్రం సరి అయింది కాదు, పారమార్థికంగా కూడా ఇదేమీ సరి అయింది కాదు. దేవతలు వాళ్ళ యొక్క సాత్విక ప్రభావము, దాంతో చేసేటువంటి ముల్లోక పాలన, అసురులు వాళ్ళు చేరితే వచ్చేటువంటి ఇబ్బందులు, వీటిని దృష్టిలో పెట్టుకుంటే అసలు ఈ దేవతలు అసురులు అనేటువంటి వ్యవస్థనే హేళన చేస్తున్నట్లుగా ఇది ఉంది. దాని ప్రకారం కూడా ఇది దేవహేళనం. అందులోనూ ధర్మాలీకం. ఇది ధర్మంలో వంచన చేయటమే. ధర్మం అనేది యజ్ఞభాగాలను దేవతలకు అందించమని చెప్తోంది. ధర్మాన్ని బోధించే వేదం చెప్తోంది, శాస్త్రము చెప్తోంది. యజ్ఞభాగాలు దేవతలకు వెళ్ళాలి, మంచి వాళ్లకు వెళ్ళాలి, వాళ్ళు బలం పుంజుకోవాలి. మంచి అనే దానికి బలాన్ని ఇస్తూ దాని ద్వారా అందరికీ సౌఖ్యాలను అందించాలి అని శాస్త్రం చెప్తోంది. ఈయనేమో చెడుకి బలాన్ని అందిస్తున్నాడు. ఆ అందించటం అనేది ధర్మాలీకం, ధర్మాన్ని వంచటమే కూడా అవుతోంది. తస్య ధర్మాలీకం. ఈ రెండు సురేశ్వర ఇంద్రుడు చూశాడు. చూసిన వాడేమీ తొందరపడలేదు. ఆలక్ష్య మొత్తం చూసుకున్నాడు, ముందు వెనక చూసుకున్నాడు. మనం ఎందుకు పిలిచాము, ఏ పరిస్థితుల్లో పిలిచాము, బ్రహ్మగారు ఏం మాట్లాడారు, ఆయన మాట్లాడిన దానికి అర్థం ఏంటి, ఈయన ఇలాంటి పనులు చేస్తాడని ఆయనకు ముందే తెలుసు, కానీ గత్యంతరం లేక ఆయన్ని పిలిచాము. మరి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ మారలేదు. ఆయన చేసినటువంటి సోమపానం, సురాపానం, అన్నాదనం వీటి మీద మనకేం అభ్యంతరాలు లేవు. మన శత్రువులు అసురులు వీళ్ళకి మంత్రబలాన్ని కూడా ఇతను గనక తెచ్చిపెడితే వాళ్ళు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ ఉంటే ఈ దాడుల్ని ఎదుర్కోవటమే మన పని అయిపోతే ఇంకా మనం పైన చేసేదేముంటుంది అని ఆలోచించాడు. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. భీత. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత భయపడ్డాడు కూడాను. ఆ భయంతో మంత్రబల వృద్ధి అనేది వాళ్ళకు కూడా అయిపోతుంది అనేటువంటి భయంతో తరస చాలా వేగంగా, ఋష చాలా కోపంగా, తచ్చీర్షాణి అచ్చినత్ ఆ విశ్వరూపుడు యొక్క 3 తలకాయలు టపటప తెంచేశాడు. 3 తలకాయలు ఉన్నాయనుకున్నాం కదా, 3 తలకాయలని తెంచేశాడు.
తద్దేవహేళనం తస్య ధర్మాలీకం సురేశ్వర ఆలక్ష్య తరసాభీత తచ్చీర్షాణ్యచ్చిన దృష. ఇంద్రుడి ముందు వేరే ఆప్షన్ కనిపించలేదు. ఇతను చెబితే ఆగడు. ఎందుకంటే ఇతను ప్రస్తుతం ఇంద్రుడు చెప్తే వినే పరిస్థితుల్లో లేడు. ఇంద్రుణ్ణి కూడా తన గుప్పిట్లో ఉంచుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. ఏమన్నా అంటే డిమాండ్ సప్లై చూపిస్తాడు. నీకు ఇలాగూ నీకు పురోహితుడు లేడు, నీ గురువు లేడు, నేనే ఇప్పుడు నీకు గతి, నేనేం చెప్తే చేయాలి, నేను ఎవరికి ఇస్తే వాళ్ళకు ఒప్పుకోవాలి అని అంటాడు. అతనితో వాదన అనేది జరిగే పని కాదు. ఆయన వాదనని ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. ఇది తప్ప ఇంకో దారి లేదు అని ఇంద్రుడు ఇంకో పరిస్థితి లేక పాలకులు చేయవలసినటువంటి విధానంలో ఆయన్ని దండించేసేసాడు. ఆ దండించడంలో రెండు విశేషాలు జరిగినాయి. ఒకటి, సోమపీఠంతు యత్తస్య శిర ఆసీత్ కపింజల కలవింక సురాపీఠం అన్నాదం యత్ సతిత్తిరి. ఇంద్రుడు ఈదిరుగువై రాష్ట్రం విపర్యావర్తయతీతి, ఇతను రాజ్యాన్ని మొత్తం అల్లకల్లోలం చేసేస్తున్నాడు, పాలనని మొత్తం దెబ్బతీస్తున్నాడు అని అనుకుని తలకాయలు కోశాడు. తలకాయలు కోస్తే ఆశ్చర్యంగా సోమపీఠంతు యత్తస్య, సోమపానం చేసేటువంటి ఆయన యొక్క తలకాయ శిరః సహ ఆసీత్ కపింజల, ఆ తలకాయ తెగిన తర్వాత పావురంగా మారి ఎగిరిపోయింది. సోమపానం చేసేటువంటి మొదటి తలకాయ తెగిన తర్వాత పావురంగా మారి ఎగిరిపోయింది. లేదా పావురాలవన్నీ ఈ రకంగా వృద్ధి చెందాయి అని అనుకోవచ్చు. రెండవ తలకాయ సురాపీఠం, సురాపానం చేసేటువంటి తలకాయ, ఆ తలకాయ తెగిన తర్వాత కలవింక పిచ్చుకగా మారి ఎగిరిపోయింది. మూడవ తలకాయ అన్నాదం, అన్నం తినేటువంటి తలకాయ లేదా అన్నం తినే నోరున్న తలకాయ, అది అన్నాదం యత్, అది తెగిన తర్వాత స తిత్తిరి, అది తిత్తిరి పక్షి కింద, అంటే తీతువ పిట్ట అంటారు తెలుగులో, దాని కింద మారి ఎగిరిపోయింది. తీతువ పిట్టని రెడ్ వాటల్డ్ ల్యాప్ వింగ్ అనేదో అంటారు. పేర్లు ప్రస్తుతానికి పెద్దగా మనకి విశేషమేం కావు. వాటిని ఈ మూడు తలకాయలు మూడు పక్షులుగా మారి ఎగిరిపోయినాయి. యత్సోమపానమాసీత్ స కపింజలోభవత్ యత్సురాపానగుం సకలవింక యదన్నాదనగుం సతిత్తిరి అనేది ఒక విశేషం జరిగింది. ఇంద్రుడేమో అల్లకల్లోలమైపోతోంది అనే పరిస్థితుల్లో వేరే గతి లేక ఈ శిరశ్ఛేదనాలు చేస్తే సోమపీఠంతు యత్తస్య శిర ఆసీత్ కపింజల కలవింక సురాపీఠం అన్నాదం యత్ సతిత్తిరి అనే తీరులో ఒక విశేషం జరిగిపోయింది. కానీ ఇంద్రుడికి అంటుకోరాని బ్రహ్మహత్య అనేది అంటుకుంది. బ్రహ్మహత్యామంజలినా జగ్రాహ యదపీశ్వర సంవత్సరాంతే తదఘం భూతానాం స విశుద్ధయే. ఇంద్రుడికి ఈ బ్రహ్మహత్య అనేది అంటుకుంది అనే దాన్ని సరిగ్గా చూసుకోవాలి. ఇంద్రుడు విశ్వరూపుడి మీద ద్వేషం కొద్దీ చేయలేదు. విశ్వరూపుడు అంటే ఇంద్రుడికి ఏమీ ద్వేషం లేదు, గౌరవమే ఉంది అతని మీద. కానీ విశ్వరూపుడు చేసినటువంటి తప్పుకి ఇది తప్ప మరొక దండన లేదు అని నిర్ణయించుకునే ఇంద్రుడు చేశాడు. విశ్వరూపుణ్ణి ఇప్పుడు ఆపకపోతే అసురుల యొక్క బలం పెరిగిపోతే మళ్ళీ తట్టుకోలేము అనుకునే చేశాడు. పాలనలో భాగంగానే ఈ పని చేశాడు కాబట్టి ఆయన్ని ఈ తప్పు అంటుకోకపోవచ్చు. ఒకవేళ అంటుకున్నా సరే తన యొక్క తపశ్శక్తితో దాన్ని ఈయన ఆపుకోవచ్చు. యదపి ఈశ్వర, ఆయన సమర్థుడు, ఆ మాత్రం సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ ఆయన నేను నా చేతులతో ఈ మూడు తలకాయలు తెంచేశాను అన్న తర్వాత దీని ద్వారా వచ్చే తప్పును మాత్రం నేను ఎలా పుచ్చుకోకుండా ఉంటాను? నాకున్న సామర్థ్యంతో దీన్ని కాదనుకుంటే, నాకున్న సామర్థ్యంతో ఇది నాకు అంటదు అని నేను ప్రకటిస్తే రేపటి రోజున రాజ్యంలో మిగతా ప్రజలు ఇలా వ్యవహరిస్తారు అని భయపడి బ్రహ్మహత్యాం అంజలినా జగ్రాహ, నేనే ఈ తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. ఆ పాపాన్ని తాను రెండు చేతులతో రెండు దోసులతోనూ తీసుకున్నాడు. బ్రహ్మహత్యాం అంజలినా జగ్రాహ యదపి ఈశ్వర.
ఎప్పుడైతే ఈయన తప్పు చేశానని తనంతట తానే ఒప్పుకునేసరికి రాజ్యంలో ప్రజలు, ముల్లోకాల్లో ఎక్కడో ఒక చోట ప్రజలు మెల్లగా నువ్వు బ్రహ్మహత్య చేసిన వాడివి అని పొడవటం మొదలుపెట్టారు. తస్యాంజలినా బ్రహ్మహత్యాముపాగృహ్ణాత్ తం భూతాన్యభ్యక్రోశన్ బ్రహ్మహన్నితి. మెల్లగా వీళ్ళ గొంతులు పెరుగుతున్నాయి. నువ్వు బ్రహ్మహత్య చేశావు, బ్రహ్మహత్య చేసిన వాడివి పాలనలో కూర్చోకూడదు, సింహాసనం మీద కూర్చోకూడదు అనే మాటలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. గళాలు విప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ గళాలు విప్పేస్తుంటే ఈయన సంవత్సరం పాటు ఓర్పుగానే ఉన్నాడు. ఎందుకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది ఏం జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే సంగతి అందరికీ తెలుస్తుంది అని ఓర్పుగా ఉన్నాడు. సంవత్సరమైనా సరే ఈ గళాలు లావెక్కుతున్నాయే కానీ ఏమి తెలుసుకుని మాట్లాడట్లేదు. దాంతో ఈ భూతానుక్రోశం, అందరూ రాజ్యంలో 10 మంది 10 రకాలుగా మాట్లాడుకోవటం అనేది మనకెందుకు అని అనుకుని తదఘం భూతానాంస విశుద్ధయే, ఆ పాపాన్ని ఈ రకరకాల జనాలు రకరకాలుగా మాట్లాడుకోవటం అనే దాన్ని తగ్గించడానికి, దాన్ని తోసేయటానికి పాప విశుద్ధి జరిగింది అని చెప్పడానికి నలుగురికి పంచిపెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మహత్యామంజలినా జగ్రాహ యదపీశ్వర సంవత్సరాంతే తదఘం భూతానాం స విశుద్ధయే. ఈ పాపాన్ని గనక నలుగురికి పంచిపెట్టేస్తే ఈయన దగ్గర నుంచి పాపం వెళ్ళిపోతుంది, ఈయన విశుద్ధుడవుతాడు, సింహాసనంలో కూర్చోవడానికి అర్హుడయ్యాడని ఒప్పుకోవలసి వస్తుంది. ఈ గళాలు కూడా అలాగే ఒప్పుకోవాల్సి వస్తుంది అని అనుకుని అలా మొదలుపెట్టాడు. ఆ నలుగురిని ఎంచుకుని భూమ్యంబుద్రుమ యోషిద్భ్య చతుర్ధా వ్యభజద్ధరి భూమిస్తురీయం జగ్రాహ ఖాతపూరవరేణవై. నలుగురిని ఎంచుకున్నాడు. భూమిని ఎంచుకున్నాడు, భూమాతను ఎంచుకున్నాడు. అంబు నీళ్లను ఎంచుకున్నాడు, ద్రుమ వృక్షాలను ఎంచుకున్నాడు, యోషిత్ స్త్రీలను ఎంచుకున్నాడు, మానవ స్త్రీలని ఎంచుకుని తన బ్రహ్మహత్యని 4 ముక్కలు చేసి 4 ముక్కల్ని నలుగురికి సర్దేశాడు. చతుర్ధా వ్యభజత్, 4గా విభాగం చేసి నలుగురికి 4 భాగాల్ని పంచేశాడు. హరిహి ఇంద్రుడు తన బ్రహ్మహత్య అపవాదాన్ని పోగొట్టుకోవటానికి తన బ్రహ్మహత్యా పాపాన్ని ఈ నలుగురికి పంచేశాడు. నలుగురికి పంచాడు అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. అయితే వేదంలో 3కి పంచాడు అనేది ఉంది. కానీ అదే వేదంలో వేరే చోట ఈ బ్రహ్మహత్య తాలూకు వ్యవహారాలు అవి నీళ్ల విషయంలో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ నీళ్ల విషయంలో ఉండేటువంటి వ్యవహారాలను కూడా దీంట్లో కలిపి బ్రహ్మహత్యలో చతుర్థాంశం అనే విషయాన్ని శ్రీ శుక్ల వారు చెప్తున్నట్లుగా ఉంది. ఈ నలుగురికి పంచాడు. పంచేటప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు. పంచటం నువ్వు తీసుకో అని నేనెత్తినా, నువ్వు తీసుకొని ఇంకోటిని ఎత్తినా అలా పారేయలేదు. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నా మీద బ్రహ్మహత్య చేశాను అనేటువంటి ఆరోపణ ఉంది, బ్రహ్మహత్య చేసింది కూడా ఉంది, దాంట్లో 4వ భాగం నీకు ఇస్తాను, పుచ్చుకుంటావా అని అడిగాడు. అందులో ముందు భూమి దగ్గరికి వెళ్ళాడు. భూమి దగ్గరికి వెళ్ళి 4వ భాగం తీసుకుంటావా అని అడిగాడు. ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా అని అడిగితే నువ్వు తీసుకుంటావా అని అడిగి ఆలస్యం చేయొద్దు, ముందు చేతిలో పెట్టు అంటారు. కానీ నా దగ్గర పాపం ఉంది, అందులో 4వ భాగం నీకు ఇస్తాను తీసుకుంటావా అంటే ఏమంటారు? తీసుకుంటే నాకేం ఉపయోగము అని అడుగుతారు. నాకేం ఉపయోగము అని భూమాత కూడా అడిగితే నువ్వు అడిగింది నేను తీరుస్తాను, వరం అడుగు అని అడిగితే ఆవిడంది ఖాతపూర వరేణవై. వేదంలో అయితే స్పష్టంగా ఉంది, ఖాతాత్పరా భవిష్యంతి మన్యే. నన్ను ఎప్పటికప్పుడు మనుషులు తవ్వేస్తుంటే నాకెందుకో ఓడిపోతున్నానని అనిపిస్తోంది. ఎలా ఓడిపోతున్నాను అంటే మనుషులు తవ్విన కొద్దీ నేను మళ్ళీ సమంగా అవ్వాలి, సమంగా అయితేనే నాకు పరువు. సమంగా అవ్వటం అనేది చాలా ఆలస్యమవుతోంది. ఎప్పటికో గాలిలోంచి రేణువులు కొట్టుకురావటం, లేదా ఏదో వర్షం పడితే ఆ వర్షంలోంచి ఎక్కడి నుంచో మట్టి కొట్టుకురావటం, నాలో నిండటం, అదేదో మళ్ళీ సరిపోవటం అని జరగటానికి చాలా రోజులు పడుతోంది. అలా పట్టడం అనేది నాకు ఇష్టం లేదు. ఎవరైనా
మరీ పెద్ద పెద్ద ప్రొక్కలైనర్స్ పెట్టి అవి పెట్టి తవ్వేస్తే తప్ప మామూలు చిన్న చిన్న తవ్వకాలు ఏమైనా జరిపితే, చిన్నగా ఏమైనా తవ్వితే సంవత్సరం లోపల అది పూడుకునేటట్లుగా నాకు వరం ఇవ్వు అని అడిగింది. ఖాత పూర వరేణవై, దాందేముంది, ఇచ్చేస్తాను, నువ్వు నా పాపం తీసేసుకో అని అన్నాడు ఇంద్రుడు. భూమి స్తురీయం జగ్రాహ, 4వ భాగాన్ని భూమి తీసేసుకుంది. జగ్రాహ ఖాత పూర వరేణవై, దానికి ప్రతిగా తనకు మనసులో ఉండేటువంటి బాధను పోగొట్టుకునేటట్లుగా ఖాతం, ఎక్కడైనా తవ్వితే గొయ్యి అనేది ఏర్పడితే తొందరగా సంవత్సరం లోపల పూడుకునేటట్లుగా వరాన్ని పొందింది. ఆ వరం ప్రకారం పాపం తీసేసుకుంది. భూమి స్తురీయం జగ్రాహ ఖాత పూర వరేణవై. అయితే బ్రహ్మహత్య అనేది ఇంద్రుల్లో ఇంతవరకు కనిపించింది అనుకున్నాం కదా, అందరూ దాన్ని చెప్పారు, దాని గురించి మాట్లాడుకున్నారు అనుకున్నాం కదా. అందులో 4వ వంతు కనుక భూమి దగ్గరకు వచ్చేస్తే ఆ బ్రహ్మహత్య అనేది కనిపించాలి, దాని భాగం, దాని ప్రభావం కనిపించాలి. అది ఎక్కడుంది అంటే ఈరిణం బ్రహ్మహత్యాయా రూపం భూమౌ ప్రదర్శ్యతే తుర్యం ఛేద విరోహేణ వరేణ జగృహుర్ద్రుమాహ అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఈరిణం అంటే తనంతట తానుగా ఏర్పడినటువంటి ఎడారి. ఆ ఎడారి ఈ బ్రహ్మహత్యా పాతకానికి ప్రతీకంగా ఉంది. తనంతట తాను ఏర్పడిన ఎడారి. మనుషులు చేసిన ఎడారులు కొన్ని ఉంటాయంటారు. సుదీర్ఘకాలం పాటు గొర్రెల లాంటి వాటిని పెంచితే వచ్చేటువంటి ఎడారులు ఇవి కావు. తనంతట తాను ప్రకృతి సమతుల్యత కోసం చేసేటువంటి, తయారు చేసుకునేటువంటి ఎడారి ఉంటుంది కదా, ఆ ఎడారి స్వయం సిద్ధమైనటువంటి ఎడారి. ఆ ఎడారి బ్రహ్మహత్యకు ప్రతిరూపం. ఈరిణం బ్రహ్మహత్యాయా రూపం. అది భూమిలో ప్రదర్శ్యతే, కంటికి కనిపిస్తోంది, బ్రహ్మహత్యా రూపంలో కనిపిస్తోంది. అందుకనే ఎడారి ప్రాంతంలో సహజంగానే ఎవరు ఎక్కువ నివాసం ఉండరు, నివాసం ఉండటానికి ఇష్టపడరు. ఏదో టూరిజం పిచ్చి కొంచెం ఎక్కువైపోయి మిగతా చెట్టు చేమ నీరు ఇవన్నీ చూసేసిన తర్వాత చివరికి ఇసుక దిబ్బలు కూడా చూడాలి అని పరిగెత్తటం తప్ప, ఇసుక దిబ్బలు చూడాలి అని, అందులో ఉండాలి అని, ఆ ఇసుక నోట్లో నమలాలి అని ఎవరు అనుకోరు. అలాగే అక్కడ అధ్యయనం చేయటం లేదా వేదమంత్రాలను ఎక్కువ ఉచ్చరించడం లాంటి వాటిని కూడా కూడదు అని శాస్త్రం చెబుతోంది. ఎక్కువ అక్కడ ఉండకూడదు, నివాసం ఎక్కువ ఉండకూడదు. అలాగే అక్కడ అధ్యయనము జపము ఇలాంటి వాటికి ఎక్కువ ఫలితం లేదు అని కూడా చెప్తుంది. అయితే మనం నారాయణ కవచంలో చెప్పుకున్నది, ఆ కౌశికుడు అనేటువంటి బ్రాహ్మడు నారాయణ కవచాన్ని ధారణ చేస్తూ కూర్చున్నాడు అని చెప్పుకున్నది నీరు ఎక్కువగా దొరకని ఎడారి ప్రాంతం. అది శుద్ధమైనటువంటి దాన్ని, ఇలాంటి ఈరిణం లేదా ఈరిణం అనేటువంటి పేరుతో ఉండే ఎడారి కాదు, నీరు దొరకనటువంటి ప్రాంతం అది. ఇది నిషిద్ధమైనటువంటి ప్రాంతం. ఈ నిషిద్ధమైన ప్రాంతం బ్రహ్మహత్యకు ప్రతీకగా ఉంటుంది. ఈరిణం బ్రహ్మహత్యాయా రూపం భూమౌ ప్రదర్శ్యతే. సో 25% కదిలిపోయింది. తర్వాత ఈయన చెట్ల దగ్గరకు వెళ్ళాడు. ద్రుమాహం చెట్లను అడిగాడు, నా బ్రహ్మహత్యలో 4వ భాగాన్ని మీరు తీసుకోండి అని. దాన్ని మళ్ళీ చెట్లు కూడా అడిగినాయి, మాకేం లాభం అని. దానికి ఆయన వాళ్ళు ఆ చెట్లు అడిగినట్లుగా వరం ఇచ్చి తన పాతకాన్ని ఇచ్చేశాడు. తుర్యం బ్రహ్మహత్యలో 2వ 4వ భాగాన్ని ఛేద విరోహేణ, చెట్లు అడిగినట్లుగా వాటికి కొమ్మళ్ళు కత్తిరిస్తే మళ్ళీ తిరిగి మొలకలు వచ్చేటట్లుగా వరమిచ్చి ఈయన తీసుకున్నాడు, ఇచ్చాడు. ఛేద విరోహేణ వరేణ జగృహుర్ద్రుమాహ. ఈయన వరం ఇచ్చేసరికి కొమ్మలు కొడితే మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి అని వరం ఇచ్చేసరికి ఆ వరం కోసమని ద్రుమాహ చెట్లు ఈ బ్రహ్మహత్యలో 4వ భాగాన్ని తీసేసుకున్నాయి. తుర్యం ఛేద విరోహేణ వరేణ జగృహుర్ద్రుమాహ. ఇది వేదంలో కూడా ఉంది. వృక్ణాత్ పరా భవిష్యంతో మన్యామహే అని చెప్పినాయి. ఎవరైనా మమ్మల్ని నరకటం లేదా కొమ్మలు కొట్టేయటం అనేది సులభంగా ఉంది, గొడ్డలి పట్టుకుని ప్రతివాడు వచ్చేస్తున్నాడు, కొమ్మలు కొట్టేస్తున్నాడు. తతో మా పరాభూమ, అలాంటి పరాభవం మాకొద్దు. అందువల్ల ఆ విషయంలో మాకేమైనా
వరం ఇవ్వగలిగితే మేము తీసుకుంటాము అని చెప్పినట్లుగా వేదంలో ఉంది. ఆయన ఇంద్రుడు చాలా చక్కటి వరం ఇచ్చాడు వాటికి. ఆవ్రశ్చనాద్వో భూయాగుంస ఉత్తిష్టామా అని అడిగితే దాన్ని ఇచ్చేశాడు. ఎవరైనా ఒక చోట మమ్మల్ని నరికితే, ఒక కొమ్మని నరికితే, మరి కాండంతో సహా వేళ్లతో సహా పెకిలిస్తే కాదు, ఒక కొమ్మని నరికితే అక్కడి నుంచి ఎక్కువ కొమ్మలు వచ్చేటట్లుగా, ఎక్కువ చిగుళ్ళు వచ్చేటట్లుగా మాకు వరం ఇవ్వు అని చెట్లు అడిగినాయి. దాన్ని ఈయన ఒప్పుకుని ఇచ్చేశాడు. దాంతోపాటు బ్రహ్మహత్యను కూడా ఇచ్చాడు. తుర్యం ఛేద విరోహేణ వరేణ జగృహుర్ద్రుమాహ. ఈ చెట్లలో తేషాం నిర్యాసరూపేణ బ్రహ్మహత్య ప్రదృశ్యతే. ఈ చెట్ల మీద మనకి చెట్లను గనక కాస్తంత కొడితే, అంటే కత్తితో చెక్కితే, ఏమైనా చిన్న ఘాటు పెడితే అందులోంచి రసం కారుతున్నట్లుగా కనిపిస్తుంది కదా. ఆ కారేటువంటి రసం బ్రహ్మహత్యకు ప్రతిరూపం. తేషాం ఆ చెట్ల యొక్క నిర్యాసం, ఘాటు పెడితే, రిపీట్, ఘాటు పెడితే వచ్చేటువంటి రసానికి బ్రహ్మహత్యకి ప్రతిరూపం అని పేరుంది. నిర్యాస రూపేణ బ్రహ్మహత్య ప్రదృశ్యతే. ఘాటు పెడితే వచ్చే జిగురు మీద ఎవరికి పెద్దగా ఐడియా లేదు, అటువైపు మనం చూడట్లేదు ఎక్కువగాను. ఆ జిగురుతోనే మనకు చాలా పదార్థాలు వస్తాయి. ఆ జిగురుతోనే మనం తినే ఇంగువ తయారవుతుంది. ఆ ఘాటు పెడితే వచ్చే జిగురుతోనే మనకి కర్పూరం లాంటివి తయారవుతాయి. అలాగే చాలా పదార్థాలు ఈ ఘాట్ల వల్లే మనకు వస్తాయి. ఎన్నెన్నో పాలు, ఇవన్నీ రకరకాల చెట్లకి రకరకాల నిర్యాసాలు. ఆ నిర్యాసాలన్నీ, ఆ పదార్థాలన్నీ వీటి నుంచే వస్తాయి. అవన్నీ ప్రాథమికంగా బ్రహ్మహత్యకు ప్రతిరూపం అని చెప్పుకోవాలి. కాకపోతే శ్రీశుకుల వారు దాన్ని సంక్షిప్తంగా చెప్పదలుచుకున్నారు. ఈ విషయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. వేదమైతే విపులంగా చెప్పింది, చాలా విపులంగా చెప్పింది. అథో ఖలు య ఏవ లోహితః యోవావ్రశ్చనాన్ నిర్యేషతి తస్య నాశ్యం కామమన్యస్య అని చెప్పింది. ఘాటు పెడితే వచ్చేటువంటి జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు గనక ఎర్రగా ఉండే మాట అయితే దాన్ని తినకూడదు. జిగురు ఎర్రగా లేక తెల్లగా ఉండే మాట అయినా తినచ్చు, లేదా ఘాటు పెట్టకుండా తనంతట తానే వచ్చినా కూడా తినచ్చు. రెండిట్లో ఏం చేసినా పర్వాలేదు, ఏం చేసినా వాడుకోవచ్చు. కానీ ఘాటు పెడితే ఎర్రగా వచ్చేటువంటి జిగురుని మాత్రం బ్రహ్మహత్యకు ప్రతీకగా భావించి దాన్ని వదిలేసేయాలి. ఇంగువలో గనక ఎర్రగా ఉండే ఇంగువ చాలా బాగుంటుంది, వాసన వస్తుంది అంటే అది బ్రహ్మహత్య అనుకుని వదిలేసుకోవాల్సిందే, తప్పదు. ఏమైనా తెల్లటి ఇంగువ వాళ్ళు కల్తీ చేశారో ఇంకో చేశారో కూడా తెలియదు మనకి. తెల్ల ఇంగువ అయితే అది బ్రహ్మహత్య కాదులే అనుకుని తింటే తినచ్చు. ఎర్రగా ఉంటే ఘాటు పెడితే వచ్చేది మాత్రం పనికిరాదంటే పనికిరాదు అని చెప్పేసింది. తస్య నాశ్యం కామమన్యస్య అని చెప్పింది. ఎర్రగా ఘాటు పెడితే ఎర్రగా వచ్చేటువంటి జిగురుదైతే మాత్రం తినకూడదు. మిగతా వాటిది ఎవరిష్టం వాళ్ళది, తింటే తినచ్చు, తినకపోతే మానేయచ్చు అని చెప్పింది. శ్రీశుకుల వారు ఎందుకో దాన్ని ముట్టుకోవట్లేదు. తేషాం నిర్యాస రూపేణ బ్రహ్మహత్య ప్రదృశ్యతే అని మాత్రమే చెప్పి ఊరుకుంటున్నారు. తర్వాత స్త్రీల దగ్గరికి వెళ్ళాడు. స్త్రీల దగ్గరికి వెళ్ళి మీరు నా బ్రహ్మహత్యలో ఉండే 4వ భాగాన్ని 3వ 4వ వంతును తీసుకోమన్నాడు. వీళ్ళు శశ్వత్ కామవరేణాంహ తురీయం జగృహ స్త్రియ. వీళ్ళు కూడా మిగతా ఇద్దరిలాగా వరాలు అడిగారు. ఏం వరం అడిగారు అంటే సంతానం మేమే కనాలి. ఇంతవరకు సృష్టిలో సంతానాన్ని మగవారు కనటము ఉంది, ఆడవారు కనటము ఉంది. అలా కాదు, ఈ సంతానోత్పత్తి అనే దాన్ని మగవారి నుంచి పక్కకి జరిపేసి ఆడవారికి మాత్రమే సంతానోత్పత్తిని ఇవ్వాలి అని అడిగారు. ఇంకా కూడా కొన్ని 2-3 వరాలు కలిపారు. వాటన్నిటినీ ఇంద్రుడు ఒప్పుకున్నాడు. శశ్వత్ కామవరేణ ఒప్పుకుని మీరు ఈ భాగం తీసుకోండి అని చెప్పాడు. శశ్వత్ కామవరేణాంహ తురీయం జగృహ స్త్రియ. ఈ వరంతో వాళ్ళు 4వ భాగాన్ని తీసేసుకున్నారు. శశ్వత్ కామవరేణాంహ స్తురీయం జగృహ స్త్రియ. రజోరూపేణ తాస్వంహ మాసి మాసి ప్రదృశ్యతే. మిగతా రెండిట్లోనూ ఒకవైపు ఎడారి, ఇంకొక వైపు నిర్యాసం అనే తీరులో బ్రహ్మహత్య కనిపిస్తున్నట్లుగా ప్రతి నెల రజోరూపంలో వీళ్ళలో ఈ బ్రహ్మహత్య అనేది కనిపిస్తోంది. రజోరూపంలో తాసు ఈ స్త్రీలలో అంహ బ్రహ్మహత్య
మాసి మాసి ప్రతి నెల ప్రదృశ్యతే కనిపిస్తోంది. రజోరూపంలో కనిపించేటువంటి బ్రహ్మహత్యే వాళ్ళలో సంతానోత్పత్తికి కారణంగా కూడా ఉంటుంది. కాబట్టి సంతానోత్పత్తి, ఈ బ్రహ్మహత్య, ఈ రెండూ కలిసే ఉన్నాయి అనే విషయాన్ని శ్రీ శుకుల వారు చెప్తూ ఉన్నారు. రజోరూపేణ తాస్వంహో మాసి మాసి ప్రదృశ్యతే అని. అయితే ఎక్కువ లోతుల్లోకి ఆయన వెళ్ళటం లేదు. వేదంలో అయితే చాలా విస్తృతంగా ఈ అంశాన్ని గురించే చర్చ అనేది చేశారు. ఈ బ్రహ్మహత్యకు ప్రతీకగా వచ్చేటువంటి ఈ రజకాలంలో ఏం చేయాలి అనే విషయాన్ని ప్రత్యేకించి మలవద్వాససో వ్రతం అని ఒక వ్రతం కింద చెప్పి, ఆ వ్రతంలో ఉండేటువంటి నియమాలు వీటన్నిటి గురించి విస్తృతంగా చెప్పారు. అది ఎప్పుడైనా స్వామి అనుగ్రహం ఉంటే ఎవరి ద్వారానైనా తెలుసుకోవచ్చు. దాంట్లో ప్రధానమైనటువంటి నియమం తిస్రో రాత్రిర్ వ్రతం చరేత్, 3 రాత్రుల పాటు నియమంగా ఉండాలి. ఆ నియమంలో ఎవరిని ముట్టుకోకుండా, ఎవరితోనూ కలవకుండా విడిగా ఉండాలి. అలాగే చిన్న చిన్న పాత్రలతో మంచినీళ్ళు తాగకూడదు, పెద్ద పాత్రలతో తాగాలి. చిన్న పాత్రలతో తాగితే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అలాగే పళ్ళు తోముకోకూడదు, స్నానం చేయకూడదు, తల దువ్వుకోకూడదు, అలాగే గోళ్ళు కత్తిరించుకోకూడదు, రాయకూడదు, ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి. ఈ నియమాలన్నిటినీ సరిగ్గా గనక పాటిస్తే సంతానోత్పత్తి సక్రమంగా ఉంటుంది అనే మాట కూడా ఉంది. ఆ అంశాలన్నిటినీ మనం ఇప్పుడు చెప్పుకోవటం అనేది అంతగా వీలుగా ఉండదు. కానీ ఆ నియమాలన్నిటినీ పాటించాలి. పాటిస్తే సంతానోత్పత్తి సక్రమంగా ఉంటుంది. ఈ సంతానోత్పత్తి, ఈ నియమాల పాలన అనేది జన్మజన్మలకు కూడా వర్తించవచ్చు అనే విషయం అక్కడ ఉంది. వేదంలో మలవద్వాససో వ్రతకలాప అనే పేరుతో చాలా పెద్ద లిస్టే ఉంది. ఆ లిస్ట్ ప్రకారం నడుచుకోమని చెప్పి, అందులో తలంటుకోకూడదు, టైం వచ్చింది కదా అని తలంటుకోకూడదు, విశ్రాంతిగా ఉండాలి, ఎక్కువ బరువు ఎత్తే పనులు ఇలాంటివన్నీ చేయకూడదు. ఆ 3 రోజులు 3 రాత్రులు లెక్క. ఆ 3 రాత్రుల్లో విశ్రాంతిగా కూర్చుని ఈ వ్రతాన్ని పాటించి తర్వాత రావాలి అనే మాట ఉంది. దాన్ని శ్రీ శుకుల వారు ముట్టుకోవటం లేదు. కేవలం మాసి మాసి ప్రదృశ్యతే అని అంటున్నారు. పెద్ద ఆయన కదా, వేదంలో ఉంది అని తెలిస్తే అందరూ ఆచరిస్తారు. వేదంలో ఇలా చేయమని చెప్తే దానికి ఎదురు చెప్పకుండా అందరూ ఆచరిస్తారు అని ఆయన భ్రమపడుతున్నారు. ఆ భ్రమతో మాసి మాసి ప్రదృశ్యతే అని ఊరుకుంటున్నారు. ఇది 3వది. 4వ వంతు శ్రీ శుకుల వారి ప్రకారం ద్రవ్యభూయో వరేణాప తురీయం జగృహుర్మలం. 4వ వంతుని నీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుంటారా అని అడిగాడు. అడిగితే ఆ నీళ్లు కూడా యథాప్రకారం వరం అడిగినాయి. ఏమని అడిగినాయి? ద్రవ్యభూయో వరేణ. ఏ వస్తువులోనైనా సరే మమ్మల్ని కలిపితే ఆ వస్తువు పెరిగిపోవాలి. పాలల్లో నీళ్లు పోస్తే పాలు పెరిగిపోతాయి. మొత్తం కకుర్తి కొద్దీ నీళ్ళు ఎక్కువ పోస్తే నీళ్ళు అయిపోతాయి, కానీ కొంచెం నీళ్లు పోస్తే పాలు పెరుగుతాయి. ద్రవ్య భూయో వరేణ. నీరు కలిస్తే ఆ ద్రవ్యం పెరుగుతుంది. ఆ పెరిగేటువంటి వరాన్ని నీళ్ళు అడిగినాయి. లేదా ద్రవ్య భూయో వరేణ, ఈ 2వ అంశం కూడా ఉంది. ఎప్పుడైనా మమ్మల్ని ఎక్కడి నుంచైనా తోడేసేస్తే, బావిలోంచి కానీ, బోర్లోంచి కానీ, లేదా నదుల్లోంచి కానీ, చెరువులోంచి కానీ తోడేస్తే మళ్ళీ ఏదో ఒక దారిలో అందులోకి నీరు చేరిపోయి ఇంతకుముందు ఏ పరిమాణంలో ఉందో ఆ పరిమాణంలో తయారవ్వాలి. మరి పొల్యూషన్ అది పాడు చేయకపోతే, మరి అత్యాశకు పోయిన మనుషులు పాడి చేయకపోతే, కొంత నీరు తీసుకుంటే మళ్ళీ ఊరేటట్లు, లేదా వర్షం ద్వారానో మరొక మార్గం ద్వారానో అక్కడికి నీరు చేరేటట్లు, మళ్ళీ ద్రవ్యం భూయ, మళ్ళీ నిండుకునేటట్లు, నిండా ఉండేటట్లు వరం ఇవ్వని అడిగినాయి. 3వ కోణంలో ద్రవ్యభూయో వరేణ, మాలోనే పలచనితనం అనేది ఉండాలి. నీళ్లకు మాత్రమే ఉండేటువంటి టెక్స్చర్ ఉంటుంది, ఆ స్పర్శ, ఆ స్నేహం, లేకపోతే ఆ ద్రవత్వం ఉంటాయి కదా, అవి మాలోనే ఉండాలి, మిగతా ఏ వస్తువుల్లోనూ ఉండకూడదు అని అడిగినాయి. అవి సహజంగా మాకు ఉండాలి అని చెప్పినాయి. మిగతా ఎక్కడైనా 1-2 చోట్ల ఉంటే ఉండొచ్చు, తప్పులేదు, కానీ సహజంగా నీళ్లలోనే ఆ ద్రవత్వం అనేది ఉండాలి అని అడిగినాయి. ద్రవ్యభూయో వరేణ, అది ఇవ్వటానికి ఇంద్రుడికి ఏం అభ్యంతరం లేదు. దాంతో ఆయన వరం ఇచ్చేశాడు. తురీయం జగృహుర్మలం,
నీళ్లు కూడా వరం ఇచ్చేసరికి అభ్యంతరం లేకుండా ఆ 4వ భాగాన్ని తీసేసుకున్నాయి. ద్రవ్యభూయో వరేణాపహ తురీయం జగృహుర్మలం. నీళ్ళలో ఉన్నటువంటి బ్రహ్మహత్య ఏ విధంగా కనిపిస్తోంది అంటే, తాసు బుద్బుద ఫేనాభ్యాం దృష్టం తద్ధరతి క్షిపన్ అనే తీరులో కనిపిస్తోంది. నీళ్ళలో సముద్రపు అలల చివర్లలో కానీ, లేదా నది కొత్తగా నీరు నింపుకుని వచ్చినప్పుడు కానీ, వర్షాలు బాగా పడి వచ్చినప్పుడు కానీ నురగా చిన్న చిన్న బుడగలు ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ బ్రహ్మహత్యకు ప్రతీకలు. నదిలో బాగా ఇది నురగ పారుతూ ఉంటే, కొత్త నీళ్లు పారుతూ ఉంటే స్నానం చేయొద్దు అని చెప్తారు. స్త్రీలకు ఉన్నట్లుగానే నదులకు కూడా రజోదోషం ఉంది అని చెప్తారు. ఈ కొత్త నీరు వచ్చిన మొదటి 3 రోజులు లేదా మొదటి 4 రోజులు కొన్ని రోజులు అందులో స్నానం చేయకూడదు. అందులో ఈ ఫేనం అంటే నురగ కనిపించినప్పుడు స్నానం చేయకూడదు అని చెప్తారు. ఈ నీరు తమలో ఉండేటువంటి ఈ బ్రహ్మహత్యా దోషాన్ని బయటికి ఇలా తోసేసుకుంటున్నాయి. బుద్బుద ఫేనాభ్యాం బుడగలు, ఫేనం నురగ, ఈ రెండిటి ద్వారా దృష్టం బ్రహ్మహత్య అనేది కనిపిస్తోంది. తత్ హరతి దాన్ని ఈ నీరు బయటికి తోసేసుకుంటోంది. క్షిపన్ బయటికి దాన్ని వదిలేసుకుంటోంది, బయటికి తోసేస్తోంది. తాసు బుద్బుద ఫేనాభ్యాం దృష్టం తద్ధరతి క్షిపన్. మిగతా 3 ఎడారిలో నివాసం ఎక్కువ ఉండటము, అందులో లేకపోతే అధ్యయనాదులు చేయటం ద్వారా వాటికి ఉండేటువంటి బ్రహ్మహత్యను అంటించుకున్నట్లుగా, చెట్లకు ఘాట్లు పెట్టి దాంట్లో వచ్చేటువంటి ఎర్రటి భాగాన్ని, ఎర్రటి జిగురుని తెచ్చుకుని వాసన బాగుంది అని తింటే దాని బ్రహ్మహత్యను అంటించుకున్నట్లుగా, 3వ కేసులో ఆ 3 రోజులు ముట్టుకుని వాళ్ళతో ఎక్కువ సంభాషణ చేస్తూ ఈ రకంగా వాళ్ళతో ఆ బ్రహ్మహత్య అంటించుకున్నట్లుగా, 4వ ఈ నీళ్ళలో ఉండేటువంటి బ్రహ్మహత్యని క్షిపన్ ఆ నీటిని తిడుతూ ఉంటే అంటించుకుంటారు అనే విషయాన్ని కూడా దృష్టం తద్ధరతి క్షిపన్ అనేటువంటి వాక్యంలోని 2వ అర్థంతో శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఎక్కడైనా నీటిని చూస్తే, అందులో తీర్థాలు ఇలాంటి వాటిని చూస్తే అవి చాలా మురికిగా ఉన్నాయి అని కానీ, ఆకుపచ్చగా ఉన్నాయి, ఇవేం నీరు ఇవేం వాసన అని అసహ్యించుకుని వాటిని తిట్టకూడదు. ఒకవేళ స్నానం చేయలేకపోతే నెత్తిన నీళ్లు చల్లుకోవచ్చు. స్నానం చేయాలి అని ఎవరన్నారు? స్నానం చేయలేకపోతే నెత్తిన నీళ్లు చల్లుకోవచ్చు. అది కూడా ముట్టుకుంటే నా చేతికి ఏమైనా అంటుతుంది అనే భయం నిజంగానే ఉంటే దండమైనా పెట్టుకోవచ్చు. ఇది తీర్థం, ఇది పవిత్రం అని అనుకుని దండం పెట్టుకుని బయటికి రావచ్చు. అంతేగాని ఆ నీటిని, పవిత్ర జలాల్ని గనక తిట్టినట్లయితే ఆ నీటిలో ఉండేటువంటి బ్రహ్మహత్య వీడి నాలుగుకి అంటుకుంటుంది అనే అంశం కూడా ఉంది. తస్మాదాపో న పరిచక్ష్యాః మేధ్యాచవా ఏతస్యా మేధ్యాచ తనువౌ వ్యావర్తేతే అని శృతివాక్యం ఉంది. నీరు ఎంత పవిత్రమైనదో ఆ నీటిలోనే ఈ బ్రహ్మహత్యాంశ అనేటువంటి అమేధ్యాంశం కూడా ఉంది. అమేధ్యాంశం అంటే యజ్ఞానికి పనికి రానటువంటి అంశం కూడా ఉంది. ఆ అంశని న పరిచక్ష్య ఎవరైతే నిందిస్తారో ఆ నిందించిన వాళ్ళు అంటించుకుంటారు అనేటువంటి వేదవాక్యం తాలూకు అభిప్రాయాన్ని శ్రీశుకుల వారు ఇక్కడ చెప్తున్నారు. తద్ధరతి క్షిపన్ నీటిలో ఉండేటువంటి ఆ బ్రహ్మహత్యని క్షిపన్ దాన్ని ఆ నీరుని తిట్టేటువంటి వాడు, దాన్ని నిందించేటువంటి వాడు హరతి లాగేసుకుంటాడు అనేటువంటి ఈ భాగం. తాసు బుద్బుద ఫేనాభ్యాం దృష్టం తద్ధరతి క్షిపన్. ఫేనం ముట్టుకోవడం కూడా మంచిది కాదు అని చెప్పుకున్నాము. బుడగలను ముట్టుకోవడం కూడా అంత మంచిదేం కాదు అని అంటారు. దీనికి తోడు దాన్ని నిందించడం అనేది కూడా పూర్తిగా నిషిద్ధం అనే విషయాన్ని ఇంతవరకు చెప్పారు. సో విశ్వరూపుడు ఆయన యొక్క 3 తలకాయలు, 3 తలకాయలతో చేసిన పని, ప్రత్యక్షంగా చేసిన పని, పరోక్షంగా చేసిన పని, ఇంద్రుడికి కోపం రావటం, కోపం వచ్చి 3 తలకాయలను లేపేయటం, 3 తలకాయలను లేపేసేసరికి ఆ 3 రకాలుగా ఎగిరిపోవటం, ఆ తర్వాత ఈయనకి బ్రహ్మహత్య అంటుకోవటం, దాన్ని 4 భాగాలు చేసి నలుగురికి పంచేయటం, ఆ పంచిన వాటిని తీసుకున్న వాళ్ళకి వరాలను ఇవ్వటం, ఆ వరాల వల్ల వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉండటము, అదే సమయంలో వాళ్ళకు లాభం ఉండటము,
వీటన్నిటిని గురించి చెప్పడం పూర్తయింది. కానీ ఇందులో ఒక పర్సన్ని మనం మర్చిపోయాము. ఆయనకి ఈ సంఘటన మొత్తం కోపం తెప్పించింది. ఎవరు అంటే హతపుత్రస్తతస్త్వష్ట జుహావేంద్రాయ శత్రవే. ఆయన విశ్వరూపుడి తండ్రి గారు త్వష్ట ప్రజాపతి గారు. ఆయనకి ఈ మొత్తం వృత్తాంతం మొత్తం కోపం తెప్పించింది. ఆయన ఇప్పుడు నష్టంలో ఉన్నాడు. ఎందుకంటే చాలా తెలివైన పిల్లవాడు, బృహస్పతి గారితో సుమారుగా సమానంగా ఉన్నాడు అని చెప్పుకోదగ్గవాడు. అలాంటి వాడు దేవతలకి పౌరోహిత్యానికి ఒప్పుకున్నాడు, చేశాడు. కానీ ఇంద్రుడు అతని తలకాయల్ని తీసేశాడు. నాకు పిల్లవాడు పోయాడు. హతపుత్ర త్వష్ట. దాంతో ఆయనకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చేసరికి తతః, ఆ కోపంతో ఇంద్రాయ శత్రవే, ఇంద్రుణ్ణి సంహరించటానికి ఇంద్రుడికి ఒక శత్రువు పుట్టుకురావాలి అని యాగం చేయటం ప్రారంభించాడు. హతపుత్ర తతస్త్వష్ట జుహావ ఇంద్రాయ శత్రవే. ఇంద్రుడికి ఒక శత్రువు పుట్టాలి, పుట్టినటువంటి శత్రువు ఇంద్రుణ్ణి సంహరించాలి, సంహరించి నా కసి తీర్చాలి అని అనుకుని ఒక యజ్ఞం మొదలుపెట్టాడు. హతపుత్రస్తతస్త్వష్ట జుహావేంద్రాయ శత్రవే. ఈయన తెలివి తక్కువవాడు కాడు, తెలియనివాడు కాడు. కానీ కోపం వచ్చింది. ఆ కోపంలో ముందు వెనక చూసుకోకుండా నాకు డ్యామేజ్ జరిగింది అనేటువంటి ఒకే ఒక భావనలో ఉండి ఈ యాగానికి పూనుకున్నాడు. ఇంద్రుడు అనేవాడిని లేకుండా చేసేస్తే, ఇంద్రుడి సీటులో ఎవరిని కూర్చొనివ్వకుండా బెదిరించి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు లేపేస్తూ పోతే పాలన చేసేదెవరు, సక్రమంగా పాలించేదెవరు? లాంటి అనంతర పరిణామాలని నేనేం పెట్టుకోలేదు దృష్టిలో. కేవలం కోపంతోనే యాగం మొదలుపెట్టాడు. త్వష్టా హతపుత్రో భీంద్రగం సోమమాహరత్ అని వేదం కూడా ఈ ఉపాఖ్యానాన్ని విడిగా చెప్పింది. దాని ప్రకారం ఆయన యాగం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అందులో ఏవో రకరకాల పనులు చేశాడు. అంటే మామూలు క్రమంలో, యాగంలో చేసేటువంటి మామూలు క్రమంలో చేయలేదు. సోమం అనేది యాగం చేసి తర్వాత శేషంగా తాగాలి. ఈయన దాన్ని తిరగదిప్పేసి ముందు తాను తాగి తర్వాత మిగిలిన దాన్ని హోమం చేశాడు అని వేదంలో ఉంది. శ్రీ శుకుల వారు దాన్ని చెప్పలేదు. కానీ ఈ హోమం చేసేటప్పుడు, సోమాన్ని హోమం చేసేటప్పుడు ఆ కోపంలో ఒక విషయం మర్చిపోయి తప్పు చేశాడు. ఏమని చేశాడు? ఇంద్రశత్రో వివర్ధస్వ మా చిరం జహి విద్విషం అని చెప్పి చేశాడు. ఇంద్రశత్రో అని అన్నాడు. ఆ ఇంద్రశత్రో అని అన్నప్పుడు అది ఒక మంత్రం. ఆ మంత్రానికి స్వర నియమం ఉంది. ఆ స్వర నియమం అనేదాన్ని నేను పట్టించుకోలేదు. మంత్రానికి స్వర నియమం ఉంటుంది. మంత్రాలు ఉచ్చరించేటప్పుడు స్వరంలో చిన్న పొల్లు పోవటం కూడా జరగకూడదు. చిన్న తేడా వచ్చిందంటే దాని అర్థం అనేది మారిపోతుంది. సహజంగా భాషలోనే ఉండేటువంటి నియమం మంత్రాలలో చాలా గట్టిగా పనిచేస్తుంది. మామూలుగా ఎవరైనా పిలిస్తే, పేరు పెట్టి పిలిస్తే వస్తున్నా అనే స్వరానికి అనే స్వరానికి చాలా చాలా తేడా ఉంటుంది. వినేవాళ్ళు ఆ అభిప్రాయంలో భేదాన్ని ఖచ్చితంగా కనిపెట్టేటట్లుగా ఉంటుంది. స్వరంలో ఉండేటువంటి మహిమాది. అలాంటిది స్వరమే ప్రధానంగా కలిగినటువంటి మంత్రాల్లో చాలా ఖచ్చితంగా పాటించవలసిన నియమం. ఆ నియమం ప్రకారం ఈయన ఒక స్వరంలో పలకవలసింది ఇంకొక స్వరంలో పలికేశాడు. కోపంలో ఉన్నాడు, ఒళ్ళు తెలియటం లేదు, అందులోనూ అన్ని పనులు తిరగదిప్పి చేస్తున్నాడు. సోమాన్ని హోమం చేసి తర్వాత తాగవలసింది ముందే తాగేసి మిగిలింది హోమం చేస్తున్నాడు. మహాపరాధం అది. అపరాధం అని కూడా లెక్క చేయకుండా చేస్తున్నాడు. దాంతో ఆ కోపంలో ఉండి ఈయనకి ఆ విషయం సరిగ్గా స్ఫురించలేదు. స్ఫురించక ఇంద్రశత్రో వివర్ధస్వ అని మంత్రాన్ని అయితే పలికాడు. చూడ్డానికి మామూలుగా ఉంది, కానీ అందులో తప్పు జరిగింది. ఏం తప్పు జరిగింది అంటే, ఈయన ఏ అభిప్రాయంతో అన్నాడో దానికి విరుద్ధమైన అభిప్రాయం ఆ మంత్రంతో వచ్చేసింది. ఈయన అనుకున్నాడు ఇంద్రుడికి ఒక శత్రువు పుట్టాలి అని అనుకున్నాడు. ఇంద్రుడికి ఒక శత్రువు పుట్టాలి, ఆ శత్రువు ఇంద్రుణ్ణి సంహరించేటట్లు ఉండాలి అని అనుకున్నాడు. కానీ స్వరం తారుమారవటంతో ఇంద్రుడు శత్రువుగా ఉండేవాడు, ఇంద్రుడి చేత మరణించేవాడు పుట్టాలి అనేటువంటి అర్థం వచ్చేసింది.
అర్థం తారుమారైపోయింది. చిన్న స్వరభేదంతో ఆ తారుమారు అవ్వటం ఉంది. మంత్రోహీన స్వరతో వర్ణతో వా మిథ్యాప్రయుక్తో నతదర్థమాహ యథేంద్రశత్రు స్వరతోపరాధాత్ అని శిక్షాశాస్త్రం చెప్తుంది. మంత్రం గనక అందులో స్వరాలను తప్పుగా పలికినా, లేకపోతే అందులో ఉండేటువంటి అక్షరాలను ఇటు అటుగా పలికినా సరే సరి అయిన ఫలితాన్ని ఇవ్వదు. మిథ్యాప్రయుక్త, తెలిసి తెలియకుండా ఎక్కడో చూసాము, ఆ మంత్రాలు అందరివి కాబట్టి ఎవరైనా చదువుకోవచ్చు అనే తీరులో మంత్రాలను వాడకూడదు. మంత్రాలు, రివాల్వర్సు అలాంటివి ఎవరు పడితే వాళ్ళు వాడేందుకు కావు. రివాల్వరే కదా అందరికీ చెందుతుంది, నాకు కూడా ఆయుధం కావాలి అని ఇష్టం వచ్చినట్టు టపటపలు ఆడించలేరు. రివాల్వర్ వాడాలి అంటే ఒక లైసెన్స్ ఉండాలి, ఆ లైసెన్స్తో పాటు ట్రైనింగ్ ఉండాలి, దాని గురించిన అవగాహన ఉండాలి, ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అనే కామన్ సెన్స్ ఉండాలి. ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. ఆయుధము మంత్రము రెండు సమానము, అందులో మంత్రం అనేది కొంచెం ఎక్కువ సమానం కూడాను. అలాంటి మంత్రాన్ని ఇష్టం వచ్చినట్లు గనక వాడితే మిథ్యాప్రయుక్త న తదర్థమాహ, ఆ మంత్రం చెప్పాల్సిన అర్థాన్ని చెప్పదు, మార్చేస్తుంది. మార్చేసి ఈ త్వష్ట ప్రజాపతి గారికి జరిగిన ఫలితాన్ని ఇస్తుంది అని శిక్షాశాస్త్రం చెప్తోంది. ఆ చెప్పడానికి ఉదాహరణగా ఈ త్వష్ట ప్రజాపతి గారు ఈ తప్పుడు పని చేశారు. తప్పు జరిగింది అని ఆయన అనుకోలేదు. అనుకోకుండా వివర్ధస్వ, నువ్వు పుట్టినవాడివి, పుట్టిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉండు, మా చిరం, ఎక్కువ ఆలస్యం చేయొద్దు, జహి విద్విషం, నీ శత్రువుని చంపేస్తూ ఉండు అని గట్టిగా అరుస్తున్నాడు మంత్రాలతో. ఇంద్రశత్రో వివర్ధస్వ మా చిరం జహి విద్విషం అని అలా అరిచాడు. అరిచేసరికి అథాన్వాహార్య పచనాత్ ఉత్థితో ఘోరదర్శన. ఆయన హోమం చేసినటువంటి దక్షిణాగ్నిలోంచి, అన్వాహార్యపచనం అంటే ఋత్విక్కులకి దక్షిణగా ఇవ్వవలసినటువంటి అన్నం వండేటువంటి ఒక అగ్ని, దక్షిణాగ్ని అని దానికి పేరు, దక్షిణం వైపు ఉంటుంది. ఆ దక్షిణం వైపు ఉండేటువంటి అగ్నిలో ఈయన హోమం చేశాడు. హోమం చేసేసరికి అక్కడి నుంచి అన్వాహార్యపచనాత్ ఉత్థిత, పుట్టుకొచ్చాడు ఒకడు. ఘోరదర్శన, చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు. ఆ భయంకర ఆకారంలో ఉండేటువంటి వాడు పుట్టుకొచ్చాడు. ఈయన అభిప్రాయానికి తగ్గట్లుగా ఉన్నట్లుగా ఉన్నాడు. అథ అన్వాహార్యపచనాత్, ఈయన అరుపులు ఎక్కువ దూరం సాగకుండానే, ఈ మంత్రాలు ఎక్కువ ఆయన చెప్పకుండానే పుట్టుకొచ్చాడు. అథాన్వాహార్యపచనాత్ ఉత్థితో ఘోరదర్శన అని వేదంలో ఆహ్వనీయం అనే మాట ఉంది. శ్రీశుకుల వారు అన్వాహార్యపచనం అని అంటున్నారు. పర్వాలేదు, రకరకాల విధానాలున్నాయి లేదా రకరకాల కల్పాలున్నాయి. ఆ కల్పాల్లో ఎక్కడ ఏం జరిగిందో తెలియాలి. ఈయన పుట్టుకొచ్చాడు. పుట్టుకొచ్చిన వాడు కృతాంత ఇవ లోకానాం యుగాంత సమయే యథ విశ్వగ్ వివర్ధమానం తం ఇషుమాత్రం దినే దినే. ఆయన్ని పుట్టించినటువంటి త్వష్ట ప్రజాపతి గారి మాటలకు తగ్గట్లుగా కృతాంత ఇవ లోకానాం, మొత్తం ఈ లోకాలన్నిటినీ మింగేసేటువంటి యముళ్లాగా పుట్టుకొచ్చాడు. కృతాంత ఇవ లోకానాం, ఆ లోకానాం కృతాంత, లోకాలన్నిటినీ మింగేసేయాలి అనంటే యుగాంత సమయమే రావాలి. ఆ యుగాంత సమయంలో, యుగాలు పూర్తయిపోయే సమయంలో యముడే గనక పుట్టుకొచ్చి అందరినీ ఏకకాలంలో మింగేస్తాను అంటే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఉన్నవాడు విశ్వగ్ వివర్ధమానం తం ఇషుమాత్రం దినే దినే. బయటికి వచ్చిన దగ్గర నుంచి తండ్రి గారి మాట లేదా తనను ఉత్పత్తి చేసిన వాడి మాట ప్రకారం పెరుగుతూ వస్తున్నాడు. ఆ పెరగటం అనేది ఏదో పైకి మనుషులు పెరిగినట్టు కాదు, అన్ని వైపులకి పెరుగుతున్నాడు. విశ్వక్ వివర్ధమానం, పెరగటం, ఆయన చెప్పినట్లుగా వివర్ధస్వాన్ని బాగా పెరుగుతున్నాడు. ఎంత పెరుగుతున్నాడు అంటే ఇషుమాత్రం దినే దినే. ఇషుమాత్రం అనే దానికి రెండు అర్థాలు చెప్తారు. ఒకటి, ఇషు అనే దానికి ఇషిక, గడ్డి పరక అని అర్థం. ఆ గడ్డి పరక ఎంత ఉంటుందో అంత పరిమాణంలో అన్ని వైపులకి పెరుగుతాడు. ఆ అన్ని వైపులకి పెరిగితే రోజుకి ఎంత పరిమాణంలో పెరుగుతాడని మనం అంచనా వేయలేము. ఆ పరిమాణంలో పెరుగుతున్నాడు. ఇషుమాత్రం దినే దినే, రోజుకి గడ్డి పరక ఎంత పొడుగుంటుందో ఆ గడ్డి పరకంత పరిమాణంలో అన్ని వైపులా
పెరుగుతూ వస్తున్నాడు అని ఒక వ్యాఖ్యానం అంటారు. రెండవ దాని ప్రకారం అయితే ఒక బాణం వేస్తే ఎంత దూరం వెళుతుందో ఇషుమాత్రం ఆ దూరం తాలూకు పరిమాణాన్ని రోజు రోజుకి అందుకుంటున్నాడు అన్ని వైపులకి అని కూడా వ్యాఖ్యానం ఉంది. ఇషుమాత్రం దినే దినే ఏ పరిమాణంలో అని ఎవరు టేప్ తీసుకునైతే కొలవలేదు, కానీ ఆ ఉత్పాదకుడి మాట ప్రకారం రోజు రోజుకి అన్ని వైపులకి పెరుగుతూ వస్తున్నాడు. కృతాంత ఇవ లోకానాం యుగాంత సమయే యథ విశ్వగ్ వివర్ధమానం తం ఇషుమాత్రం దినే దినే. ఎలా పెరుగుతున్నాడు అంటే మాట వరుసకి చెప్పుకోవాలి అంటే ఎవరి మీదైనా కోపం వస్తే మనకు పెరుగుతుంది కదా, అలా పెరుగుతున్నాడు. లేదా ఎవరి మీదైనా వ్యామోహం వస్తే పెరుగుతుంది కదా, అలా పెరుగుతున్నాడు. లేదా ఒక తప్పుడు అభిప్రాయం భ్రమ లాంటిది వస్తే అది అన్ని వైపులకి పెరిగిపోతూ ఉంటుంది కదా, అలా పెరుగుతున్నాడు. రోజు రోజుకి మన మనస్సుల్లో పెరిగేటువంటి తామస భావాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోతూ ఉన్నాడు. అయితే మనం ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు? దగ్ధశైల ప్రతీకాశం సంధ్యాభ్రానీక వర్చసం తప్త తామ్ర శిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనం అన్నట్లున్నాడు. దగ్ధశైల ప్రతీకాశం, ఒక కొండ మీద చెట్లు కానీ గడ్డి కానీ ఉండి అవి ఎండిపోయిన తర్వాత వాటికి నిప్పు ముట్టిస్తే అవి కాలిపోయిన తర్వాత కొండ ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. దగ్ధ శైల ప్రతీకాశం. కొండ మొత్తం కాలిపోతే ఆ కాలిపోయిన కొండ ఎలా ఉంటుందో, ఎంత తేడాగా ఉంటుందో అంత తేడాగా ఉన్నాడు. సంధ్యాభ్రానీక వర్చసం, అయితే ఆయన తేజస్సు గట్టిగానే ఉంది. తేడాగా ఉన్నాడు కానీ తేజస్సు మాత్రం ఉంది. సంధ్యాభ్రానీక వర్చసం, ఆయన నుంచి వచ్చేటువంటి తేజస్సు సాయం సంధ్య లేదా ప్రాతఃసంధ్యా కాలంలో పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ మబ్బులు ఉంటాయి కదా, ఆ మబ్బుల మీద సూర్యుడి కిరణాలు పడినప్పుడు మబ్బులు ప్రకాశిస్తూ ఉంటాయి కదా, ఆ ప్రకాశించే వాటి కాంతి ఎంత కాంతివంతంగా ఉంటుందో అలా ఉన్నాడు. సంధ్యాభ్రానీక వర్చసం తప్త తామ్ర శిఖాశ్మశ్రుం. ఈ దగ్ధశైలి ప్రతీకాశంగా ఉండేటువంటి ఈయన మొహం మీద ఉండే గడ్డం, నెత్తి మీద ఉండేటువంటి జుట్టు, ఈ రెండు కూడా బాగా ఎర్రగా కాల్చినటువంటి రాగిలాగా ఉన్నాయి. మామూలు రాగిలా లేవు. తప్త తామ్ర శిఖాశ్మశ్రుం, ఎర్రగా కాగిన రాగిలాగా ఈ జుట్టు, గడ్డము, నెత్తి మీద జుట్టు ఉన్నాయి. ఆయన శరీరంలో 2 కళ్ళు, వాటిని గురించి చెప్పుకోవాలి. మధ్యాహ్నార్కోగ్రలోచనం, మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుడు దగదగా మండిపోతూ ఉంటే ఉగ్రంగా ఉండేటువంటి సూర్యుడు ఎంత పవర్ఫుల్గా ఉంటాడో అంత ఉగ్రమైనటువంటి కళ్ళను కలిగి ఉన్నాడు. ఆ కళ్ళలోకి ఎవరూ చూడలేరు అన్నంత స్థాయిలో ఉన్నాడు. దగ్ధశైల ప్రతీకాశం సంధ్యాభ్రానీక వర్చసం తప్త తామ్ర శిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనం. దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసి నృత్యంతం ఉన్నదంతంచ చాలయంతం పదామహి. రోజు రోజుకి ఆకారం, పరిమాణాన్ని పెంచుకుంటూ పోతున్నాడు కదా, పెంచుకుంటూ పోతున్నవాడు దేదీప్యమానే త్రిశిఖే శూలే, చేతిలో ఒక ఆయుధాన్ని కూడా పట్టుకొచ్చాడు. 3 అంచులున్నటువంటి ఒక శూలం పట్టుకున్నాడు. ఆ శూలం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వెలిగిపోతున్నటువంటి ఆ శూలం కూడా ఈయనతో పాటు పెరుగుతోంది. పెరుగుతుంటే ఆయన ఒకవేళ గనక ఆ శూలాన్ని పైకెత్తాడంటే రోదసి ఆరోప్య, ఆకాశాన్ని ఆ శూలానికి గుచ్చుతున్నాడు అన్నట్లుంది. దాన్ని ఏమన్నా తిరగదిప్పి పట్టుకున్నాడంటే భూమిని దాన్ని గుచ్చుతున్నాడు అన్నట్లుంది. ఆరోప్య ఆరోప్య రోదసి ఇవ, ఈ ఆకాశాన్ని శూలంతో పొడిచేస్తాడేమో అనేటట్లుగా ఉంది. అలాంటి శూలాన్ని, 3 అంచులు ఉన్నటువంటి శూలాన్ని ఒకదాన్ని పట్టుకుని ఉన్నాడు. దీనికి తోడు నృత్యంతం, డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ అంటే అందమైన డ్యాన్స్ ఏం కాదు, భయంకరమైన డ్యాన్స్ చేస్తున్నాడు. ఉన్నదంతంచ, గట్టిగా అరుస్తున్నాడు. చాలయంతం పదామహీం, ఈయన డ్యాన్స్కి, ఈయన అరుపులకి భూమి కంపించిపోతోంది. చాలయంతం పదామహీం, ఈయన వేసే అడుగులకి
ఈయన పరిమాణానికి, ఈయన గాత్రానికి, ఈయనకు ఉండేటువంటి క్రౌర్యానికి భూమి కంపించిపోతోంది. చాలయంతం పదామహి, భూకంపాలు వస్తే ఎలా ఉంటుందో అలా కదిలిపోతోంది భూమి, అన్నంత ఘోరంగా ఉన్నాడు. దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసి జిహ్వంతం ఉన్నదంతంచ చాలయంతం పదామహి అని శ్రీశుకులారు ఈ దక్షిణాగ్నిలోంచి పుట్టుకొచ్చినటువంటి వృత్రాసురుడి యొక్క పరిమాణాన్ని, అతను చేస్తున్న పనులని చెప్తున్నారు. ఇతనికి వృత్రాసురుడు అని పేరు. యదవర్తయత్ తద్వృత్రస్య వృత్రత్వం అని శృతిలోనే ఆ పేరుకి ఉత్పత్తి కూడా ఉంది. ఈయన వీటన్నిటినీ ఇలా కదిలించేస్తున్నాడు కాబట్టి, భూమిని, ఆకాశాన్ని, వీటన్నిటినీ కంపించేట్లు చేస్తున్నాడు కాబట్టి ఈయనకి వృత్రుడు అని పేరు వచ్చింది. ఆయన అసురుడు కాబట్టి వృత్రాసురుడు అని పేరుతో వ్యవహారం జరిగింది అని, వృత్రాసురుడు అనే పేరు కలిగిన వాడు ఇలా ఉన్నాడు అని వేదం చెప్పింది. ఆ వేదంలో చెప్పినటువంటి అంశాలనే శ్రీశుకుల వారు కొంచెం కావ్యపరంగా కూడా వర్ణిస్తూ చెప్తున్నారు. ఇంకా వృత్రాసుర వర్ణన ఉంది. అది అయిన తర్వాత వృత్రాసురుడు చేసిన పనులు ఉన్నాయి. అది అయిన తర్వాత ఏమేం జరిగింది అనే సంగతి మనం చూసుకోవాలి. దానికి కొంచెం సమయం కూడా పట్టేట్లే ఉంది. దాన్ని మనం జాగ్రత్తగానైతే చూసుకుందాము. అయితే ఈ బ్రహ్మహత్యలో ఉండేటువంటి భాగాలు, ఆ భాగాలు మన భూమిలో ఉండేటువంటి వాటికి పంచిపెట్టబడినటువంటి విధానాలు, వీటి మీద కొంచెం ఆలోచన చేయాలి. ఎప్పుడైనా సరే శాస్త్రం అనేది మానవులకు హితాన్ని బోధిస్తుంది. మానవులు దాన్ని అనుసరిస్తే మంచిని అందుకోవచ్చు. దాన్ని ఎదిరించి ఏదో సాధిస్తామని అనుకోవటం పెద్ద వివేకమైతే కాదు. కాబట్టి ఈ బ్రహ్మహత్య విషయంలో శాస్త్రం ఏమని చెప్తోంది, దాన్ని మనం పాటిస్తే మనకేం లాభాలు, పాటించకుండా ఉండటానికి ఏం ప్రత్యేకించి కారణాలు ఉన్నాయి అనే విషయాల మీద మనం చర్చ చేసుకుందాము. విడిగా, ఇక్కడ కాదు, విడిగా దాన్ని చర్చించుకుని వీలైతే శాస్త్రం చెప్పిన దారిలో వెళ్ళటంలో అభ్యంతరమేమీ అక్కర్లేదు అనే నిర్ణయాన్ని తెచ్చుకుందాము. నిజంగా శాస్త్రం మీద విశ్వాసం ఉంటే తేనైవ సత్యమానేనా అని కవచంలో చెప్పినట్లుగా శాస్త్రం మీద గనక నిజమైన దృఢమైన విశ్వాసం అనేది ఉంటే ఆ శాస్త్రం చెప్పినట్లుగా మనం నడుచుకునే దారి చూసుకుని అందులో కష్టమైనవి, సులభమైనవి అన్నిటినీ పాటించుకుంటూ శాస్త్రం చెప్పిన మార్గంలో నడుచుకుని ఆ బ్రహ్మహత్య మననెత్తిన కనీసం పడకుండా మనం జాగ్రత్త వహిద్దాము. ఇలాంటివి ఏమైనా ఉంటే మనతో తప్పులు జరగనివ్వకుండా చూడమని, మనతో ఇలాంటి తప్పులు చేయించి, శాస్త్రాన్ని ఎదిరించే తప్పులు చేయించి ఆ బ్రహ్మహత్యలు వాళ్ళు వీళ్ళు చేసినవి మన నెత్తిన పడకుండా చూడమని ఆ మహత్తమ నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మనం ముందే చెప్పుకున్నట్లుగా సుమారుగా రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మన సమయం 50 నిమిషాలకి కుదించబడుతుంది. దాని ప్రకారం రేపు మొదటి 50 నిమిషాలలో మనం నారాయణ కవచంలో ఉండేటువంటి న్యాసాలను గురించి సంగ్రహంగా చర్చించుకోవాలి. ఎల్లుండి లేదు, 4వ తారీఖు లేదు. మరుసటి రోజున 5వ రోజు పూజాంతరాలను గురించి సంగ్రహంగా చర్చించుకుందాము. ఉపచారాలను గురించి పెద్దగా వద్దు, అది వేరే సందర్భంలో చూసుకుందాము. పూజాంతరాలను గురించి చర్చించుకుందాము. 2 రోజులు నారాయణ కవచాన్ని ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ ఈ విశ్వరూప ఉపాఖ్యానాన్ని, వృత్రాసుర ఘట్టాన్ని మనం కంటిన్యూ చేసుకుందాము. ఇప్పటికీ శ్రద్ధగా పారాయణ కార్యక్రమం చేసుకుందాం. ఈరోజు మనం శ్రీమద్భాగవతం 6వ స్కంధంలో 9వ అధ్యాయంలో శ్లోకాలు పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠ స్కంధే నవమోऽధ్యాయః శ్రీశుక ఉవాచ తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత సోమపీఠం సురాపీఠం అన్నాదమితి శుశ్రుమ
अन्नादमिति शुश्रुम स वै बर्हिषि देवेभ्यो स वै बर्हिषि देवेभ्यो भागं प्रत्यक्षमुच्चकैः भागं प्रत्यक्षमुच्चकैः अददद्यस्य पितरो अददद्यस्य पितरो देवाः सप्रश्रयं नृप देवाः सप्रश्रयं नृप स एव हि ददौ भागं स एव हि ददौ भागं परोक्षमसुरान् प्रति परोक्षमसुरान् प्रति यजमानो वहद्भागं यजमानो वहद्भागं मातृस्नेहवशानुगः मातृस्नेहवशानुगः तद्देवहेलनं तस्य तद्देवहेलनं तस्य धर्मालीकं सुरेश्वरः धर्मालीकं सुरेश्वरः आलक्ष्यतरसा भीतः आलक्ष्यतरसा भीतः तच्छीर्षाण्यच्छिनदृशा तच्छीर्षाण्यच्छिनदृशा सोमपीठं तु यत्तस्य सोमपीठं तु यत्तस्य शिर आसीत् कपिञ्जलः शिर आसीत् कपिञ्जलः कलविङ्कः सुरापीठम् कलविङ्कः सुरापीठम् अन्नादं यत्सतित्तिरिः अन्नादं यत्सतित्तिरिः ब्रह्महत्यामञ्जलिना ब्रह्महत्यामञ्जलिना जग्राह यदपीश्वरः जग्राह यदपीश्वरः संवत्सरान्ते तदघम् संवत्सरान्ते तदघम् भूतानां सविशुद्धये भूतानां सविशुद्धये भूम्यं बुद्रुमयोषिद्भ्यः भूम्यं बुद्रुमयोषिभ्यः चतुर्धा व्यभजद्धरिः चतुर्था व्यभजद्धरिः भूमिस्तुरीयं जग्राह भूमिस्तुरीयं जग्राह खातपूरवरेण वै खातपूरवरेण वै ईरिणं ब्रह्महत्यायाः ईरिणं ब्रह्महत्यायाः रूपं भूमौ प्रदृश्यते रूपं भूमौ प्रदृश्यते तुर्यं छेदविरोहेण तुर्यं छेदविरोहेण वरेण जगृहुर्द्रुमाः वरेण जगृहृद्रुमाः तेषां निर्यासरूपेण तेषां निर्यासरूपेण ब्रह्महत्या प्रदृश्यते ब्रह्महत्या प्रदृश्यते शश्वत्कामवरेणां हः शश्वत्कामवरेणां हः तुरीयं जगृहुस्त्रियः तुरीयं जगृहुस्त्रियः रजोरूपेण तास्वंहो रजोरूपेण तास्वंहो मासि मासि प्रदृश्यते मासि मासि प्रदृश्यते द्रव्यभूयो वरेणापः द्रव्यभूयो वरेणापः तुरीयं जगृहुर्मलम् तुरीयं जगृहुर्मलम् तासु बुद्बुदफेनाभ्यां तासु बुद्बुदफेनाभ्यां दृष्टं तद्धरति क्षिपन् दृष्टं तद्धरति क्षिपन् हतपुत्रस्ततस्त्वष्टा हतपुत्रस्ततस्त्वष्टा जुहावेन्द्राय शत्रवे जुहावेन्द्राय शत्रवे इन्द्रशत्रो विवर्धस्व इन्द्रशत्रो विवर्धस्व माचिरं जहि विद्विषम् माचिरं जहि विद्विषम् अथान्वाहार्यपचनात् अथान्वाहार्यपचनात् उत्थितो घोरदर्शनः उत्थितो घोरदर्शनः कृतान्त इव लोकानां कृतान्त इव लोकानां युगान्तसमये यथा युगान्तसमये यथा विश्वग्विवर्धमानं तं विश्वग्विवर्धमानं तम् इषुमात्रं दिने दिने इषुमात्रं दिने दिने दग्धशैलप्रतीकाशं दग्धशैलप्रतीकाशं सन्ध्याभरानीकवर्चसं सन्ध्याभ्राणीकवर्चसं तप्तताम्रशिखाश्मश्रुं तप्त
మత్తతామ్రశిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనం మధ్యాహ్నార్కోగ్రలోచనం దేదీప్యమానే త్రిశిఖే దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసి శూల ఆరోప్య రోదసి నృత్యంతమున్నదంతం చ నృత్యంతమున్నదంతం చ చాలయంతం పదామహీం చాలయంతం పదామహీం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కందే నవమాధ్యాయే శ్లోకాః నవమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. యుగముదృంగిడినాడు జగములు పులిగించునంతకు మూర్తిపై నింత అగుచు పరపును పొడవును ప్రతిదినంబును నొక్క శరపాతమంగంబు విరివిగొనుచు కడుదగ్ధ శైల సంకాశ దేహమునందు కరము సంధ్యారాగ కాంతి పెరయ మునుగాక రాగిచే కను మించు మించుల కరకు మీసలు కచాగ్రములు మెరయ చండ మధ్యాహ్న మార్తాండ మండలోగ్రచటుల నిష్ఠురలోచనాంచల విధూత దశ దిశా భాగుడుజ్వలతర కరాళ విదురు సునసిత దంశ్రోశ్రు దంశ్రోరువదనగుహుడు అని వృత్రాసుడు యొక్క వృత్తాంతానికి నాందిగా ఏ రకంగా వృత్రాసురుడు ఆవిర్భవించాడు, అలాగే ఒక శబ్దాన్ని ఆ శబ్దంలో ఉండే స్వరాన్ని మనం పలకవలసిన రీతిగా కాకుండా మరొక విధంగా పలికినట్లయితే వచ్చేటువంటి ప్రమాద ఛాయల గురించి ఈనాడు శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా ఆచార్యముఖత తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. ఏకశబ్ద సమ్యక్ జ్ఞాత సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి అని కూడా పతంజలి మహర్షి అపస్వరాన్ని చెబితే ఎటువంటి ప్రమాదం వస్తుందో కానీ ఒక శబ్దాన్ని సుస్వరంగా చక్కగా పలికితే కూడా మనకు భక్తిభావంతో స్వర్గతుల్యమైనటువంటి ఫలం కలుగుతుందని కూడా చెప్పారు. కాబట్టి నిరంతరము అలా మన చేత సరైనటువంటి శబ్దాలు పలికించమని ఆ శబ్దానికి అధిపతి అయినటువంటి వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
ॐ